dare to dream big. At Sun, we make it reality. నీ వాళ్ళెవరైనా వచ్చినా నువ్వు మాత్రం మాధవికి అన్నగానే ఉంటానని నాకు మాటి వాలి బాబు, నాకు మాటి. నాన్న, ఈ రహస్యం నాలోనే ఉంటుంది, నాతోనే పోతుంది. తాగుబోతని తిరిగిపోతని తెలిసిందే, తమరు తాగుబోతని తిరిగిపోతని తెలిసిందే. అసలు మీ కుటుంబానికి పాపపు సంపాదనని, మీ వంశ చరిత్రే నచ్చలేదని అన్నారు. వీలేదు, నేను చేసిన పాపానికి మాధవి జీవితం బలి కావడానికి వీల్లేదు. చెప్పేస్తాను, నేను తన అన్నను కాదని నిజం చెప్పేస్తాను. బాబు కృష్ణ, అమ్మా మాధవి, చాలా పొద్దుపోయింది కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నాన్న, నాకేం పర్వాలేదమ్మా, అన్నయ్య ఉన్నాడుగా, వెళ్ళు. రహీం, బాబు కృష్ణ, ఆఖరి గడియల్లో నాకు ఒక మాట ఇస్తావా? అదేమంటా అన్న, అనాథను ఆదరించి పెంచి ఒక మనిషిని చేశారు, నీ మాట కాదంటానా? చెప్పండి నాన్న. మాధవికి నువ్వు అన్నావు, కడ వరకు నువ్వు అన్నగానే ఉండాలి. ఎందుకున్నా నాన్న, నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం కాదు బాబు, మాధవి తన పంచ ప్రాణాలు నీ చుట్టూ అల్లుకుని పెరిగింది. నువ్వు అన్నవు కావని తెలిసినాడు అది బ్రతకదు. ఆ భయంకరమైన నిజాన్ని భరించే శక్తి దానికి లేదు. అంతేకాదు, డబ్బు పాపిష్టిది. మాధవికి ఎవరూ లేరని తెలిస్తే ఎక్కడెక్కడి బంధువులు రాబంధువులా వచ్చి పడతారు. డబ్బు కోసం దాన్ని ఏమైనా చేస్తారు. అందుకే ఏ పరిస్థితుల్లోనూ ఈ రహస్యం బయట పెట్టనని, నీ వాళ్ళెవరైనా వచ్చినా నువ్వు మాత్రం మాధవికి అన్నగానే ఉంటానని నాకు మాటి వాలి బాబు, నాకు మాటి. నాన్న, ఈ రహస్యం నాలోనే ఉంటుంది, నాతోనే పోతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా బయటికి రానివ్వ. బాబు కృష్ణ, నాన్న, కృష్ణ, నాన్న, 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 ఆ మాటతో నన్ను కట్టేశారు, నా నోరు నొక్కేశారు. ఆనాడు మాధవి కోసం నా గుండెల్లో దాచుకున్న నిజం ఈనాడు నిప్పుగుండంగా మారి దాని జీవితాన్ని ఆహుతి కొడుతుంది. ఏం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? ఈ నిప్పుగుండాన్ని ఎన్నాళ్ళని మొయ్యాలి? సార్, సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్ మీద సంతకాలు చేయాలి. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. ఏమిటిది? చాలా రోజులుగా మీరు ఆఫీస్ రావటం మానేశారు. శివ, ఐ హోప్ యు నో ఇట్. మాధవికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే విన్నాను సార్. జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను. మీరేం బాధపడకండి సార్, ఆ సంబంధాన్ని తలదనే సంబంధం వస్తుంది.
ఆ ఆశతోనే ప్రయత్నిస్తున్నాను శివ. నాకు మిగిలిన బాధ్యతల్లా నా చెల్లెలి పెళ్ళొకటి. దాన్నో ఇంటి దాన్ని చేద్దామంటే అడుగడుగునా నా దురదృష్టం నన్ను ఇలా దెబ్బతీస్తుంది. ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలు బాధ పెడతాయి. సార్, మీరు ఆఫీస్కి వచ్చి నలుగురితోనూ మాట్లాడుతూ ఉంటే శివ, ఆఫీస్ పనులు చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ప్రతి క్షణం పక్క మనిషిని మోసం చేయాలని ప్రయత్నించే ఈ వ్యాపారాల్లో సొంత మనిషి తనకు సాయంగా దొరకడానికి మించిన అదృష్టం లేదు శివ. ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ. సార్, అవును శివ, నిన్ను ఆఫీస్కి జనరల్ మేనేజర్ చేసి నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సార్, కానీ నేను ఆ సీటుకి ప్లీజ్ ఇంకేమీ అభ్యంతరం చెప్పు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. రేపే ఆఫీస్కి వచ్చి ఈ విషయం అందరి ముందు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఈ రోజు నుంచి మిస్టర్ శివప్రసాద్ని ఈ ఆఫీస్ కి జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు మీరు నాకు అందజేసిన సహాయ సహకారాలు శివప్రసాద్ కూడా అందజేస్తారని ఆశిస్తున్నాను. కమాన్ మిస్టర్ ప్రసాద్. శివ, నీకు అప్పచెప్పిన ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తామని ఆశిస్తున్నాను. తప్పకుండా సార్, నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. చూడు శివ, ఈ రోజు బాంబే పార్టీ వస్తున్నారు. ఈ కొత్త హోదాలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని వాళ్ళని కలిసి బిజినెస్ ఫైనలైజ్ చేయి. అలాగే సార్, మేనేజర్ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భయం వేసిందా? మరేయదు, చిన్నపిల్లాడి చేస్తలో మీరు. చిన్నపిల్లని కాకపోతే పళ్ళుడిపోయిన ముసలాయినా? చాలండి. 6ంటికి వస్తాను, సినిమాకి వెళ్దాం చెప్పిన పెద్ద మనిషి ఇలా 12ంటికి రావడం. పోనీ ఇప్పుడు వెళదాం. ఎందుకు? సినిమా చూసి వస్తున్న వాళ్ళ మొహాలు చూడడానికా? సారీ పార్వతి, ఏం చేయమంటావు చెప్పు. బాంబే నుంచి బిజినెస్ పని మీద కొంతమంది వచ్చారు. వాళ్ళతో మాట్లాడి డీల్ ఫైనలైజ్ చేసేటప్పటికి ఇంత టైం అయింది. నాకు ఆకలి ఇస్తాను, త్వరగా వడ్డించు. రండి. వరాలు, మా ఇద్దరు భోజనం వడ్డించు. అలాగేనమ్మా. పార్వతి, నీకు విషయం చెప్పనా? చెప్పేసరిగా. అది కాదు అసలు విషయం. ఇవాళ పార్టీలో మీ శ్రీవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ తప్పటాకి దొరకటమే. ఆడవాళ్ళు కూడా తాగటం సినిమాల్లో చూసాం గానీ నిజంగా చూడటం ఇవాళే మొదటిసారి. ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపించింది. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. వచ్చేసారుగా. పార్టీ నుంచి కాదు, ఉద్యోగం నుంచి. పార్వతి, ఉద్యోగానికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం లేకుండానే వెళ్ళారా? శ్రీకృష్ణ గారి బిజినెస్ అంటేనే అలాంటిది. వద్దండి, మనకి ఉద్యోగం ఉంటుంది. వేరేదైనా చిన్న ఉద్యోగం చూసుకుని హాయిగా బతుకుదాం. పార్వతి, ఎందుకంత కంగారు పడతాం? 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని. 6 నెలలే కాదు, 6 యుగాలైనా నేను అలా కాలేను. ఈ ప్రసాద్ ఎప్పుడు పార్వతీ భక్తుడే, పోని దాసుడు. తెలుగు